మానవత్వానికి నాగరిక సమాజానికి సిగ్గుచేటు. మిస్టర్ రాహుల్ గాంధీ, వీఆర్ డిమాండింగ్ యూ immediately change this cabinet, otherwise we will start revolution Janji from Telangana only. ఎందుకంటే నువ్వు చెప్పేదేమో శ్రీరంగ నూతులు. మీ అమ్మ సోనియా గాంధీ గారి మీద గౌరవంతో, మీరు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారనే గౌరవంతో మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కళ్ళెమ్మటి చుక్కలు వెలుగు మట్లలో చీకటి మట్ల అయిపోయింది, కన్నీటి బొట్లు అవుతున్నాయి. ఈ వెలుగు మట్లలో దాపరించిన చీకట్లు తెలంగాణ సమాజం మొత్తానికి ఒక గుణపాఠం. ఎందుకంటే ఈ రోజు వెలుగు మట్లలో జరిగింది, రేపు ఇంకో చోట జరుగుతుంది. కాబట్టి కవితక్క గారు, మీరు ప్రజాస్వామ్య స్ఫూర్తితో రాజకీయాలకు అతీతంగా, ఇగో ప్రాబ్లమ్స్ కు అతీతంగా అందరినీ కలుపుకోవాలని చెప్పి నేను సందేశం ఇచ్చారు. అందుకనే నేను ఇక్కడికి రావడం జరిగింది. విశారదన్ మహారాజు అనేట ఆయన మా నాన్నగారితో, ఆయన టీనేజ్ లో ఉన్నప్పటి నుంచి మా నాన్నగారితో కలిసి పనిచేసిండు. విశారదన్ మహారాజు నాకు బాబాయ్ లాంటోడు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఒక దళిత కుటుంబంలో పుట్టినా కూడా ప్రాణాలకు తెగించి వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్లు ఆయన చేస్తున్నాడు, ఆరోగ్యం బాగాలేకపోయినా. అటువంటి వారితో కలిసి కవితక్క ఇవాళ చేస్తుందంటేనే ఆమె ఎటువంటి ఇగో ప్రాబ్లమ్స్ లేకుండా, రాజకీయాలు ఆలోచించకుండా విశారదన్ మహారాజ్ చేస్తున్న న్యాయ పోరాటానికి ఒక ఆడబిడ్డగా, ఆ రోజు కుమ్మెరలో ఒక చాకలి వాళ్ళ అమ్మాయికి ఏ విధంగా అయితే అన్యాయం జరిగితే అక్క డీజీపీ దగ్గరికి వెళ్ళింది, అదేవిధంగా విశారదన్ మహారాజ్ తో కలిసి నిన్నటి నుంచి ఖమ్మం జిల్లా చరిత్రలో ఎవరూ చేయనటువంటి పోరాటం చేసింది. దానికి నేను కూడా గర్వపడుతున్నాను. నేను ఇక్కడికి వచ్చింది ఎవరినో పొగడానికో ఎవరినో నిందించడానికి కాదు. న్యాయం, ధర్మం, చట్టం మీ పోరాటంలో ఉంది, మీ పోరాటంలో నైతికత ఉంది. కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ, తెలంగాణ జాగృతి, ఇవాళ తెలంగాణ పేద ప్రజల ఉసురు పోసుకుంటున్న, మంది కొప్పలు కూల్చుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలి. మార్పు వద్దు, మాకు నీ మార్పు వద్దు, నీ కాంగ్రెస్ వద్దు. మంది కొప్పలు కూల్చుతున్న ముగ్గురు మంత్రులు సిగ్గుచేటు. మీరు పేద ప్రజలకి భూమి దానం చేస్తే పాపం దిక్కులేని పేద ప్రజల దగ్గర మీరు వీరముష్టి అడుగుకుంటున్నారు. మీరు వీరముష్టి మంత్రులు ముగ్గురు పేరుకి ఒక్కొక్కరు సీనియర్లు. తుమ్మల నాగేశ్వరరావు అనుభవం, ఆయన నా వయసు 47 ఏళ్ళు, నీ పుట్టక ముందు నుంచే మంత్రి. టీడీపీలో ఆయనే మంత్రి, కాంగ్రెస్ లో ఆయనే మంత్రి, టీఆర్ఎస్ లో ఆయనే మంత్రి. రేపు పొద్దున ఇంకేదన్నా పార్టీ వస్తే ఆ పార్టీలో కూడా జాయిన్ అవుతారు. సిగ్గుండా తుమ్మల నాగేశ్వరరావు గారు, మీకు వయసు ఉంది కానీ కనీసం సోయలేదా నీకు? నువ్వు ఒక రైతు కుటుంబం నుంచి ఒక ట్రాక్టర్ డ్రైవర్ గా వచ్చినావు కదా, పరిపాలన అనుభవం ఉందని చెప్తున్నావు కదా. ఇవాళ నువ్వు అప్పుడు దుబాయ్ పోయినావు, మరి ఇన్ని రోజులైంది సంఘటన జరిగి, కనీసం అక్కడికి ఎందుకు రాలే మిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు? నీ మీద, నీ అనుచరుల మీద ఆరోపణలు వస్తుంటే ఇంతవరకు ఎందుకు మౌనవ్రతం అంటిస్తున్నావు అంటే, మౌనం కూడా కుమ్మక్కు కుట్ర. తుమ్మల నాగేశ్వరరావుకి కుట్రలో భాగం ఉంది కాబట్టి ఆయన మాట్లాడట్లేదు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి జీవితం ఒక పాలు అమ్ముకునే వ్యక్తి నుంచి, ఒక చిన్న కాంట్రాక్టర్ నుంచి స్టార్ట్ అయింది. పాలు అమ్ముకునేటైనా 1000 కోట్లు సంపాదించవచ్చు, కానీ పేద ప్రజలకి నీడు లేక 100 గజాల స్థలం కోసం ఉంటే అక్కడ ఉండకూడదు. పువ్వాడ అజయ్ కుమార్ గారు, మీ అక్రమాలు మాకు తెలుసు, మీ ఖమ్మం జిల్లా బిడ్డ గుర్తు పెట్టుకోండి. మీ ముగ్గురు ఈ పేద ప్రజల ఉసురు తాగి, గరీబోళ్ళ ఉసురులో మీ గుండెల్లో గుణపాలు దించుతాం బిడ్డలారా. ఏమనుకుంటున్నారు? ఇది ఒక కవితక్క పోరాటం కాదు, ఒక విశారదన పోరాటం కాదు. 4 కోట్ల తెలంగాణ పేద ప్రజల ఉసురు తల్లి కొట్టుకుపోతారు. ఏమనుకుంటున్నారు? అది అక్కడికి పోతే కన్నీళ్లు దుఃఖమవుతున్నాయి. ఇలా వెలుగు మట్టి సాక్షిగా నేను చెప్తున్నాక మీరు చేసే పోరాటం ధర్మబద్ధం, న్యాయం.